Hello guys, welcome to today's class subordinate conjunctions. So subordinate conjunctions, we already know these are the subordinators. That means they connect two different classes. So how many types of classes we have means in every sentence we have a main class or a main class and a subordinate class. Always main class is placed as an independent class and subordinate class placed as an dependent class. We already know conjunctions means join two words or two phrases or two clauses or two sentences. రెండు పదాలను కానీ రెండు ఫ్రేజెస్ని కానీ క్లాజెస్ని కానీ రెండు వాక్యాలను కానీ కలుపుతూ ఉంది. ఈ టూలో కూడా మనకు ఒకటి మెయిన్ క్లాస్ ఉంటుంది, ఒకటి సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. మెయిన్ క్లాస్ అనేది ఎప్పుడు ఇండిపెండెంట్గా ఉంటుంది, అంటే ఆ సెంటెన్స్ ఒక్కటే కూడా మనకు మీనింగ్ఫుల్గా ఉంటుంది. సబార్డినేట్ క్లాస్ అనేది డిపెండెంట్ క్లాస్ అన్నమాట, అంటే ఇది మెయిన్ క్లాస్ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ రెండింటిని మనము ఈ కంజంక్షన్స్తో మనము జాయిన్ అనేది చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేస్తాను. సో వితౌట్ ఎనీథింగ్ ఇట్ ఈస్ అ మీనింగ్ఫుల్ సెంటెన్స్. ఇది ఇండిపెండెంట్ క్లాస్ అన్నమాట. సో ఇండిపెండెంట్ క్లాస్ అంటే ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేస్తాను. సో ఇక్కడ ఏం యాడ్ చేయకపోయినా మీనింగ్ఫుల్గా ఉంది, ఇండిపెండెంట్గా ఉంది, ఇదే మెయిన్ క్లాస్. నెక్స్ట్ చూడండి, ఇఫ్ యూ ఆస్క్ మీ, నువ్వు నన్ను అడిగితే ఐ విల్ హెల్ప్ యూ, నేను నీకు హెల్ప్ చేస్తాను. యూ అబ్జర్వ్ దిస్ సెంటెన్స్ వితౌట్ దిస్ మెయిన్ క్లాస్. ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇఫ్ యూ ఆస్క్ మీ, నువ్వు నన్ను అడిగినట్లయితే వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్? నువ్వు నన్ను అడిగినట్లయితే ఏంటి? ఇది ఇండిపెండెంట్గా లేదు, ఇది డిపెండెంట్ అనమాట. అంటే నెక్స్ట్ ఏంటి అనేది మీనింగ్లెస్గా ఉందన్నమాట. అంటే ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ హెల్ప్ యూ, నువ్వు అడిగినట్లయితే నేను హెల్ప్ చేస్తాను, లేదా ఐ విల్ హెల్ప్ యూ ఇఫ్ యూ ఆస్క్ మీ, నువ్వు అడిగినట్లయితే నేను హెల్ప్ చేస్తాను. సో ఇట్లా మనము ఇఫ్ని యాడ్ చేసేసి ఈ టూ క్లాసెస్ని మనం జాయిన్ చేస్తాము. సో ఈ ఇఫ్, సిన్స్, ఆఫ్టర్, బికాస్, యాజ్ సూన్ యాజ్ ఫార్ యాజ్, అన్లెస్, ఆల్దో, ఈవెన్ దో, వైల్, బిఫోర్, ఈవెన్, ఇఫ్, యాజ్ సూన్ యాజ్, ప్రొవైడెడ్ దట్, వేర్ ఎవర్, వెన్ ఎవర్, టిల్, అంటిల్, ఇవన్నీ కూడా మనకి సబార్డినేట్ కంజంక్షన్స్ అన్నమాట. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్స్. వీ క్యారీడ్ అవర్ అంబ్రెల్లా సిన్స్ ఇట్ వాస్ క్లౌడీ. వీ క్యారీడ్ అవర్ అంబ్రెల్లాస్, మేము గొడుగులు తీసుకెళ్ళాము. సిన్స్ ఇట్ వాస్ క్లౌడీ, లేదా సిన్స్ ఇట్ వాస్ రెయినీ, వర్షం పడుతుంది కాబట్టి, లేదా మబ్బులుగా ఉన్నట్టుగా ఉంది కాబట్టి. సో వీ క్యారీడ్ అంబ్రెల్లాస్ అనేది ఇది మెయిన్ క్లాస్ అనమాట, ఇది ఇండిపెండెంట్ క్లాస్, ఇండిపెండెంట్ సెంటెన్స్. మేము అంబ్రెల్లాస్ క్యారీ చేసాం, ఇందులో ఎలాంటి కండిషన్ ఏం లేదు. సిన్స్ ఇట్ వాస్ క్లౌడీ, వర్షం పడేలాగా ఉంది, మబ్బులు ఉన్నాయి కాబట్టి మేము తీసుకెళ్ళాం. ఈ సిన్స్ అనేది ఈ మెయిన్ క్లాస్ని సబార్డినేట్ క్లాస్ని జాయిన్ చేస్తూ ఉందన్నమాట. సుమన్ లైక్స్ టు హ్యావ్ అ టీ, సుమన్ లైక్స్ టు హ్యావ్ ఎ టీ, అతను టీ తాగాలనుకుంటాడు. ఆఫ్టర్ హిస్ ఆఫీస్ వర్క్, ఆఫ్టర్ హిస్ ఆఫీస్ వర్క్ అవ్వగానే అతను టీ తాగాలనుకుంటాడు. సో ఇది సబార్డినేట్ క్లాస్ అనమాట, ఇది మెయిన్ క్లాస్. ఈ టూ కూడా ఆఫ్టర్ అనే కంజంక్షన్ యాడ్ చేస్తుంది ఇక్కడ. ఓకే, సో మనం సెంటెన్స్ ఇట్లయినా రాయొచ్చు. ఆఫ్టర్ హిస్ ఆఫీస్ వర్క్ సుమన్ లైక్స్ టు హ్యావ్ ఎ టీ, ఆఫీస్ వర్క్ తర్వాత సుమన్ టీ తాగేది. సో ఈ ఆఫ్టర్, ఇఫ్, సిన్స్ అనేది మనం సెంటెన్స్ బిగినింగ్లో కూడా పెట్టచ్చు. కాకపోతే ఇక్కడ సెంటెన్స్ తర్వాత మనకు ఈ సబార్డినేట్ క్లాస్ తర్వాత మనకు కామా అనేది పెట్టాల్సి వస్తుంది అనమాట. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, వీఆర్ గోయింగ్ టు గోల్డెన్ బీచ్ బికాస్ టుమారో ఈజ్ ఎ హాలిడే. వీఆర్ గోయింగ్ టు గోల్డెన్ బీచ్ బికాస్ టుమారో ఈజ్ ఎ హాలిడే. రేపు హాలిడే కాబట్టి మేము గోల్డెన్ బీచ్కి వెళ్తున్నాం. ఎందుకు వెళ్తున్నామంటే బికాస్, రీజన్ చెప్తుందన్నమాట. సిన్స్, కాబట్టి రేపు హాలిడే కాబట్టి వెళ్తున్నాము. సో బికాస్ని మనం సెంటెన్స్ ఫస్ట్లో కూడా పెట్టచ్చు. కాకపోతే ఈ సబార్డినేట్ క్లాస్ తర్వాత అక్కడ మనం కామా అనేది మెన్షన్ చేయాలి. ఎలాగ చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ జస్ట్ నో దట్ దెర్ ఆర్ టూ టైప్ ఆఫ్ క్లాసెస్, మెయిన్ క్లాస్ అండ్ సబార్డినేట్ క్లాస్. మెయిన్ క్లాస్ ఈస్ ఆల్వేస్ ఇండిపెండెంట్ అండ్ సబార్డినేట్ క్లాస్ ఈస్ ఏ డిపెండెంట్ క్లాస్. ఓకే, ఇక్కడ చూడండి, ఐ విల్ గివ్ యూ ఇఫ్ యూ ఆస్క్ మీ, నువ్వు నన్ను అడిగినట్లయితే నేను ఇస్తాను. సో ఐ విల్ గివ్ యూ అనేది ఇక్కడ మనకు మెయిన్ క్లాస్ అనమాట. సో ఐ విల్ గివ్ యూ ఇదంటే మీనింగ్ఫుల్గా ఉంది. ఇఫ్ యూ ఆస్క్ మీ, నువ్వు నన్ను అడిగినట్లయితే, ఇది సబార్డినేట్ క్లాస్. ఓకే, ఇది మనం రివర్స్ చేస్తామనుకోండి. చూడండి, ఇఫ్ యూ ఆస్క్ మీ, నువ్వు నన్ను అడిగినట్లయితే ఐ విల్ గివ్ యూ, నువ్వు అడిగినట్లయితే నేను ఇస్తాను. ఇది కూడా మీనింగ్ఫుల్గానే ఉంది, కానీ డిపెండెంట్ అనమాట, అంటే మెయిన్ క్లాస్ పైన ఇది డిపెండ్ అవుతుంది. సో డిపెండెంట్ క్లాస్ని కనుక మనం ముందు రాసామనుకోండి, అప్పుడు ఇక్కడ మనం కామా అనేది మెన్షన్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇండిపెండెంట్ క్లాస్ ఉండి డిపెండెంట్ క్లాస్ అయినప్పుడు దేర్ విల్ బి నో కామా. ఇఫ్ వి మెన్షన్ ద డిపెండెంట్ క్లాస్ ఇన్ ద బిగినింగ్, వీ హ్యావ్ టు మెన్షన్ ద కామాని పెట్టాలి. ఓకేనా అంటే సెంటెన్స్ రైటింగ్లో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్లో కానీ,
రెగ్యులర్ నోట్స్ రైటింగ్లో కానీ గ్రామర్ రైటింగ్లో కానీ ఈ సింపుల్ టిప్స్ని మనము యూస్ చేసుకోవాలి. నెక్స్ట్, యాజ్ ఫార్ యాజ్ ఐ నో షీఈస్ అన్ ఇన్నోసెంట్ గర్ల్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో, నాకు తెలిసినంత వరకు అమ్మాయికురాలే, ఇన్నోసెంట్ గర్లే. ఓకే, సో అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ విల్ నాట్ సక్సీడ్. ఇది ఇఫ్కి క్వైట్ ఆపోజిట్ అనమాట. ఇఫ్ అంటే అయితే, అన్లెస్ అంటే కాకపోతే. ఓకే, ఇక్కడ చూడండి సెంటెన్స్ ఇఫ్ పెడతాను. ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ సక్సీడ్. నువ్వు కష్టపడి చదివితే యూ విల్ సక్సీడ్, సక్సెస్ అవుతావు. అన్లెస్ యూ వర్క్ హార్డ్, నువ్వు కష్టపడి చదవకపోయినట్లయితే యూ విల్ నాట్ సక్సీడ్, నువ్వు సక్సెస్ కాలేవు. అంటే అన్లెస్ మీన్స్ అది నెగిటివ్లో ఉంటుందన్నమాట. కాబట్టి రిజల్ట్ కూడా నెగిటివ్లోనే వస్తుంది, నువ్వు చదవకపోయినట్లయితే సక్సెస్ కావు అనేసి. ఓకే, సో ఇఫ్కి ఆపోజిట్ అనమాట అన్లెస్ అనేది. నెక్స్ట్, ఆల్దో అంటే అయినప్పటికీ. మనకు ఒక ఫ్యామిలీ వర్డ్స్ ఉన్నాయన్నమాట అయినప్పటికీ అనే మీనింగ్ వచ్చేది. దో, ఆల్దో, ఈవెన్ దో, నెవర్తెలెస్, హవెవర్, స్టిల్, బట్, యెట్, ఇలాంటివి అనమాట. అవన్నీ కూడా నేను నెక్స్ట్ చెప్తాను. సో ఆల్దో అంటే అయినప్పటికీ, అంటే ఇది క్వైట్ ఆపోజిట్ మీనింగ్స్లో ఉండేటప్పుడు ఆల్దో, దో అలాంటివి యూజ్ చేస్తాం. చూడండి, హీ ఈజ్ ఫ్యాట్, అతను లావుగున్నాడు. హీ కెన్ రన్, కానీ అతను పరిగెడతాడు. సో ఇతను లావుగా ఉన్నప్పటికీ అయినప్పటికీ హీ కెన్ రన్, పరిగెడతాడు అనేటప్పుడు మనం ఇక్కడ యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి, హీ కెన్ రన్ ఆల్దో హీ ఈజ్ ఫ్యాట్. ఆల్దోని మనం మిడిల్ ఆఫ్ ది సెంటెన్స్లో కూడా పెట్టచ్చు అనమాట. ఓకే, ఏ స్నేక్ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్ వైల్ హీ వాస్ వాచింగ్ ఏ మూవీ. ఏ స్నేక్ ఎంటర్డ్ ఇన్ టు ద రూమ్, సో ఒక పాము వచ్చింది. వైల్ హీ వాస్ వాచింగ్ ఏ మూవీ అంటే అతను మూవీ చూస్తూ ఉన్నప్పుడు, అంటే ఏదైనా ఒక పని జరుగుతూ ఉన్నప్పుడు, అంటే కొద్దిసేపు ఇట్లా కంటిన్యూగా జరుగుతూ ఉంది అని చెప్పేటప్పుడు మనం వైల్, వెన్ అని యూజ్ చేస్తాం. సో వెన్ హీ వాస్ వాచింగ్ ఏ మూవీ, వైల్ హీ వాస్ వాచింగ్ ఏ మూవీ, అతను సినిమా చూస్తూ ఉన్నప్పుడు పాము ఎంటర్ అయిపోయింది రూమ్లోకి అని చెప్పేసి. సో ఈ రెండు కూడా 2 సెంటెన్సెస్ని యాడ్ చేస్తూ సబార్డినేట్ కంజంక్షన్స్గా ఉన్నాయి. ఓకే, ఇంకా రిమైనింగ్ వర్డ్స్ అన్నీ కూడా మనకు సబార్డినేట్ కంజంక్షన్స్ అనమాట. ఈ సబార్డినేట్ కంజంక్షన్స్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, సబార్డినేటర్స్ అంటే ఒక మెయిన్ క్లాస్ ఉంటుంది, సబార్డినేట్ క్లాస్ ఉంటుంది. ఒకటి మీనింగ్ కంప్లీట్గా ఉండేసి ఇండిపెండెంట్గా ఉంటుంది, ఇంకొక క్లాస్ దీనిపైన డిపెండ్ అయి ఉంటుంది. దీనికి దగ్గర మనము కంజంక్షన్స్ని మెన్షన్ చేయాలి. ఓకేనా అండి? థ్యాంక్ యూ ఫర్ టుడేస్ క్లాస్. వీ విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీక్. థ్యాంక్ యూ.